టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా. దానికోసం 4 కేజీల టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 3 గంటలు తడిపోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ ఇనికిపోయేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇందులో 1/2 కేజీ చింతపండు వేసుకోవాలి. ఇత్తనాలు, పీచులు అవన్నీ తీసేసుకోవాలి. చింతపండు టమాటా గుజ్జులో నానబెట్టాక ఇందులో 1.5 కప్పు ఉప్పు, 3.5 కప్పు కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 1 కప్పు ఆవాలు, 1/2 కప్పు మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకొని పచ్చట్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఉందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక కడాయిలో 1 కేజీ పల్లి నూనె వేసుకుని అందులో 1 కప్పు పోపు దినుసులు, ఒక 20 ఎండుమిర్చి, ఒక 30 ఎల్లుల్లి రబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపుని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ముందుగా పట్టుకున్న పచ్చడిని వేసుకుని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుని చల్లారినాక స్టోర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.